I'm Dr. Priyadarshika. I'm a consultant obstetrician and gynecologist in Suraksha Specialty Hospital, Kompally. Now, today we would pick up a topic, pregnancy and diabetes lo problems ఏంటిది అని చెక్ చేసుకుందాం. సో ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే పేషెంట్స్ కి ముందైనా డయాబెటీస్ ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినాక దాని తర్వాత 6 months 7 months లో ఎప్పుడో డయాబెటీస్ రావచ్చు. డయాబెటీస్ తో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది ఏంటిది, డయాబెటీస్ పేషెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ఇస్, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని టెస్ట్ చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అని ముందే డయాగ్నోస్ అవుతుంది. దెన్ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా లేకపోతే పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నా వాళ్ళు కొంచెం ఇంకా అలర్ట్ గా ఉండి ముందు డయాగ్నోసిస్ ఒకసారి చేసుకోవాలి. ఏమీ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఏం చేయాలి, రౌండ్ అబౌట్ 18 weeks to 20 weeks లో ఒకసారి అందరికి షుగర్ టెస్ట్ చేస్తాము. గ్లూకోజ్ తాగడానికి ఇచ్చి గ్లూకోజ్ జీటీటీ అంటాము, అది టెస్ట్ చేస్తాము. చేస్తే ఏం తెలుస్తుంది మనకి, రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, లేదా మనకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. వస్తే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది. సపోజ్ మనకి బార్డర్ లైన్ పైన ఉంది అంటే ఏం చేస్తాము, కొంచెం డైట్ అడ్జస్ట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని తర్వాత రీచెక్ చేసుకొని చూస్తాము. లేదు ఉంది ఫ్రాంక్ డయాబెటీస్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ బేబీకి ఏం ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్, అట్లనే అన్కంట్రోల్డ్ గా వదిలేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అది బేబీ గ్రోత్ లో ఎఫెక్ట్ చేయొచ్చు, ఉమ్మనీరు ఎక్కువ కావడం కానీ బేబీలో అబ్నార్మాలిటీస్ రావడం కానీ ఉంటది. సో అది రాకముందే మనం ఈవెన్ డయాగ్నోస్ అయితే ఇమీడియట్ కంట్రోల్ బెటర్ గా పెట్టుకుంటే మనకు అవుట్కమ్స్ బెటర్ గా ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా ఏం చూసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఇస్ డైట్ మోడిఫికేషన్. 4 to 5 months షుగర్ తినడము, స్వీట్స్ తినడం మానేసేసేయాలి, కష్టం కానీ ట్రై చేయాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫుడ్ తినే దాంట్లో షుగర్ ఎక్కువగా ఉండే వస్తువులు అవాయిడ్ చేయాలి. గడ్డలు అట్లాంటివి, ఆలుగడ్డ, చామగడ్డ అట్లాంటి గడ్డలు కొంచెం అవాయిడ్ చేయాలి. ఫుడ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తినాలి. ఒకటేసారి కడుపునిండా తినే కంటే ఏమవుతుంది, ఒకటేసారి కడుపునిండా తింటే షుగర్ లెవెల్స్ సడన్ గా షూట్ అవుతాయి. అది కాకుండా ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా మన బ్లడ్ షుగర్స్ విల్ బి మెయింటైన్, నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవుతాయి. సో సడన్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ ఉండవు, ది ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ కూడా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత అంటే ఓవరాల్ గా మీల్ ని ఒక 6 meals, 3 main meals, 3 short meals లాగా తీసుకోవాలి. డిన్నర్ 7-7:30 చేసేసేయండి. లేట్ గా తినకూడదు. లేట్ తింటే ఏమవుతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, ఇబ్బంది ఉంటది. దిస్ ఇస్ హౌ డైట్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ తినడం ఇస్ బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. జ్యూసెస్ తాగితే ఏమవుతుంది, సడన్ గా బ్లడ్ షుగర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రూట్ తింటే ఏమవుతుంది, అది డైజెస్ట్ అయ్యి మనకి బ్లడ్ షుగర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫ్రూట్స్ ఆర్ బెటర్ దెన్ యువర్ ఫ్రూట్ జ్యూసెస్, అట్లా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇస్ కొంచెం ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ పరంగా యువర్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్. ద థర్డ్ థింగ్ ఇస్ ద మెడికేషన్. అది డిపెండింగ్ అపాన్ బ్లడ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మేమైనా స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ డిపెండ్స్ అపాన్ టాబ్లెట్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వాలా అనేది చెక్ చేసుకుంటాం. సో డయాబెటీస్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే అవుట్కమ్స్ విల్ బి బెటర్. తర్వాత డెలివరీ తర్వాత నాకు షుగర్ ఉంటుందా ఉండదా అనేది మెయిన్ డౌట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ చాలా మటుకి తగ్గిపోతుంది డెలివరీ తర్వాత, కానీ డౌన్ ద లేన్ ఏజ్ పరంగా 40 years 30 years తర్వాతనో ఎప్పుడో డయాబెటీస్ రావడానికి రిస్క్ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలో అప్ ఇస్ రిక్వైర్డ్. ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో కంట్రోల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, మెడికేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ కంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే కంజనైటల్ అనామలీస్ అంటే ఫార్మేషన్ డిఫెక్ట్స్ రావడానికి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, అంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో షుగర్స్ ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ షుగర్స్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి ఫర్ అ బెటర్ అవుట్కమ్ ఇన్ ద మదర్ అండ్ ద బేబీ. తర్వాత
డెలివరీ అయిపోయినాక, ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ కూడా డెలివరీ అయిపోయినాక షుగర్స్ నార్మల్ అయిపోతే మందులు ఆపేసినా కూడా ఒక 6 వీక్స్ అయినాక మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం నార్మల్ కి వచ్చిందా రాలేదా, ఎట్లా ఉంది అనేది ఫాలో అప్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 6 మంత్స్ తర్వాత బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేసుకోవాలి. సో డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. షుగర్ కంట్రోల్లో ఉండాలి, ప్లస్ బీపీ కూడా ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే we will hope for a better outcome for the mother and for the baby. ఇది about diabetes complicating pregnancy.